హలో అండి, అందరికీ నమస్తే. అయితే మా అమ్మ అట్లా చూస్తుండండి, ఆమెను మానిపించేసింది. నేను బట్టలు ఎక్కడ వేస్తానో ఆమెకు పిండడానికని. ఎప్పుడు అమ్మ గురించి చెప్తున్నావు అక్క, అక్క లేదా అనేసి అంటారు. మా అత్త కూడా ఉండండి, మా నాన్న వాళ్ళ అక్క మేనత్త. మా అత్త ఏం చేస్తుందంటే మార్కెట్లో కూరగాయల బిజినెస్ చేస్తుండే. ఆమె వారానికి ఒకసారి వస్తుండే అండి, సాటర్డే రోజు వస్తుండే. సాటర్డే వచ్చి మళ్ళీ సండే ఈవినింగ్ వెళ్ళిపోతుండే. అయితే ఒకరోజు ఇట్లనే మా అమ్మ వాళ్ళు మిర్చీలు తెచ్చుకొని నాకు ఇవ్వలేదు. నేను పోయి ఉన్నా కూడా నాకు ఇవ్వలేరు. ఇవ్వకపోతే నేను ఇంటికి వచ్చి ఏడ్చిన, నాకు ఇస్తలేరు మిర్చీలు తెచ్చుకొని. అంటే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నేను తెచ్చిస్తా దీనికి మిర్చీలు అని చెప్పేసి అని మా అత్త అయితే ఒకసారి తీసుకొని వచ్చిందండి. బాగానే చూస్తుండే మా అత్త, బాగానే చూస్తుండే కానీ నా ముందరనేమో మంచిగా చూస్తుండే, నా పక్కకేమో ఏదో ఒకటి అంటుండండి. అట్లా నాకు నచ్చకపోతుండే. ఏదైనా అనేది ఉంటే డైరెక్ట్ అనాలి, పక్కకు అనడం నాకు నచ్చకపోతుండే. అయితే నేను ఊకే మా బావని పేరు పెట్టి పిలుస్తుంటే, చిన్నప్పటి నుంచి యాది యాది అని పిలుస్తుంటే, ఈయన పేరు యాదగిరి కాబట్టి యాది యాది అని పిలుస్తుంటే, యాది అని పిలిస్తే ఆమెకు అది నచ్చకపోతుండే. నా కొడుకుని పేరు పెట్టి పిలుస్తావా నువ్వు, నీకు విడాకులు ఇప్పిస్తా, నేను ఇంకొక పెళ్ళి చేస్తా, నువ్వు మర్చిపోవా అని ఆమె ఉన్న కొన్ని రోజులైనా కానీ చుక్కలు చూపించిందండి. పేరు పెట్టి పిలుస్తావా అంటే చిన్నప్పటి నుంచి అలవాటు సడలున మారాలంటే మారదు. అయినా కానీ మార్చుకున్నా నేను. తర్వాత రావే పోవే అన్నట్టుగా అట్లా మాట్లాడుకుంటున్నాను. బావ అనే అలవాటు ఉండకపోతుండే నాకు. యాది యాది అని పిలిస్తే యాది అని ఎందుకు పిలుస్తుంది, నా కొడుకుని పేరు పెట్టి ఎందుకు పిలుస్తుంది. ఒకసారి మా ఓనర్ ఆమె బయట కూర్చుంది, ఈమె కూర్చొని అనుకుంటారు, ఇది బాగా నాటకాలు ఆడుతుంది, పేరు పెట్టి పిలుస్తుంది, అట్లా పిలిస్తే నేను ఇంకొక పెళ్ళి చేస్తాను నా కొడుకుకు అనేసి అని అంటుండే. అంటే నేను వచ్చినతో ఇట్లా అంటుంది చూడు మీ అమ్మ అంటే, ఏ పోనీతి వాళ్ళతో ఏంది అన్నట్టుగా మా ఆయన అయితే అంటుండే అండి. అట్లా ఒక 3 నెలలు అయితే గడిచింది మా పెళ్ళి అయినాక. 3 నెలలు గడిస్తే మా అమ్మ ఒక్కతే. మా మామయ్య ఉంటే మా మామయ్య చనిపోయినుండే. మా అమ్మమ్మ వాళ్ళకి ఇల్లు ఉండే. అయితే మా నాన్ననే చూసుకోవాలి కాబట్టి మా మామ ఉండే అప్పుడు ఇల్లు అమ్మినప్పుడు. అయితే మా నాన్ననే అమ్మిండు వాళ్ళ ఇల్లు. మా నాన్న అమ్మినాక కొంచెం అమౌంట్ మా నాన్న దగ్గరనే ఉంటే ఈయన ఏం చేసిండు, మా ఆయన ఏం చేసిండంటే, మామ నాకు ఈ ఫ్రంట్ ఇంజన్ ఆటో ఊకే సీట్లు కాలిపోతున్నాయి, ఎండాకాలం చాలా ఇబ్బంది అవుతుంది అంటే, సరే అని అయితే ఒక 10,000 ఇచ్చిండండి. బ్యాక్ ఇంజన్ బండి ఇన్స్టాల్మెంట్లో తెచ్చుకో అన్నట్టుగా 10,000 తీసుకొని వచ్చిండు. మా ఆయన పోయి శనివారం రోజు పోయిండండి బండి తీయడానికైతే.